బీట్రూట్ బూరెలా? బంధువులు వచ్చారని బూర్లు ఉండమన్నారండి. బెంగ వచ్చేస్తుంది. భయపడకండి, మీ ఇంట్లో కూడా ఇలా బక్క చిక్కిన బీట్రూట్లు ఉన్నాయా? బయటికి తిండి. పప్పులేని నానబెట్టకుండానే పావు గంటలోనే ప్రిపేర్ చేసేద్దాం. పాన్ లో 3 చెంచాలు నెయ్యి వేసి కప్పుడు బీట్రూట్ తురుమునేసుకుని 3-4 నిమిషాల పాటు వేపేసుకున్నాక పావు కప్పు నీళ్లు పోసుకుని 2 నిమిషాలు మగ్గించేసుకుని అరకప్పు బెల్లం వేసి ఇలా దగ్గర పడిపోయి ఉండకడుతుంది అన్నంత వరకు కలిపేసుకున్నాక కొంచెం యాలకుల పొడి, చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసుకుని చల్లారిన తర్వాత నేరాసుకున్న చేతులతో చిన్న చిన్న బాల్స్ కించేసుకుని పక్కన పెట్టేసుకోండి. పాన్ లో కప్పుడు పాలు, కప్పున్న నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రవ్వని ఉండలు కట్టకుండా కలిపేసుకున్నాక జస్ట్ సిమ్ లో 1 నిమిషం మగ్గించేసుకుని చెంచాడు పంచదార, చిటికెడు ఉప్పేసుకుని శుభ్రంగా కలిపేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత ఖచ్చితంగా మెదుపుకోవాలండి. కట్ చేసుకున్న చేతులతో పిండి ముద్దను తీసుకుని అప్పడగం చేసేసుకుని మధ్యలో బీట్రూట్ బాల్ పెట్టేసుకుని పగులు లేకుండా జాగ్రత్తగా లడ్డూకి చేసేసుకున్నాక సలసలా మరుగుతున్న నూనెలో వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు బంగారం వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే కొరుకుందంటే ఉండదంటే బద్దకాన్ని బద్దలు కొట్టి బరిలోకి దిగినట్టు ఉండదండి.